పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అటు చిత్తూరు జిల్లా బంగారుపాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులను అడుగడుగున అడ్డుకుంటున్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. బంగారుపాలెం రహదారులో అడుగడుగున ఆంక్షలు విధించారు. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయమని, అందుకే వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారన్నారు మాజీ మంత్రి నారాయణ స్వామి. రైట్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద మా కరెస్పాండెంట్ సురేంద్ర ఉన్నారు. మాట్లాడదాం, అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి. సో తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బయలుదేరారు. సో బంగారుపాలెంకి ఆయన కాసేపట్లో చేరుకోబోతున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి. కేవలం 500 మంది రైతులు మాత్రమే వైఎస్ జగన్మోహన్తో మాట్లాడాలి అనే ఆంక్షలు విధించిన నేపథ్యం. మరోవైపు గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున పోలీస్ పహారా కాస్తోంది, ఎవరు బయటికి రాకుండా. ఒక రకమైన కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్న తరుణంలో ఏంటి మార్కెట్ యార్డ్ వద్ద పరిస్థితి? హరి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే బంగారుపాలెం రాబోతున్నారు. ఇక్కడ మామిడి రైతులతో ఆయన మాట్లాడబోతున్నారు. వాళ్ళ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళ పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయబోతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ఉసుగొల్పి పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి. దాదాపు 3000 మంది వరకు పోలీసులు బంగారుపాలెంకి వచ్చే ప్రతి రహదారిని క్లోజ్ చేసిన పరిస్థితి, ఎవరిని కూడా ఇటు రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జాతీయ రహదారి నుంచి మొదలుకొని అన్ని చోట్ల కూడా పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ రైతులను కానీ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా వస్తే వాళ్ళ వాహనాలను సీజ్ చేస్తామంటే ఇప్పటికే బెదిరిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు కూడా అందరికి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మామిడి రైతులు పూర్తిగా కుదేలైపోయి ఉన్నారు. కిలోకి ₹2, ₹3 అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మద్దతు ధర ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ₹12 ఇస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఏ ఒక్క రైతుకి మద్దతు ధరలు రావట్లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. మామిడి రైతుల సమస్యలను ప్రజానికాన్ని తెలియజేయడం పాటు ఒక పరిష్కార మార్గాన్ని చూపే విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు బంగారుపాలెం రాబోతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఆంక్షలు పెట్టారు. కేవలం 500 మంది మాత్రమే రావాలంటూ ఒక ఆజ్ఞలు జారీ చేశారు. ఎలిప్యాడ్ ఎక్కడైతే ఉందో ఎలిప్యాడ్ దగ్గర కేవలం 30 మంది మాత్రమే నాయకులు రావాలంటూ కూడా ఆజ్ఞలు చేశారు. మనం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాబోతున్నా ఆ ప్రదేశంలో ఉన్నాం. మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆ షాపుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన రైతులతోటి నేరుగా మాట్లాడతారు. రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో నేరుగా అడిగి తెలుసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ప్రతి షాప్ దగ్గర కూడా 10 మంది పోలీసులు తగ్గకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరిని కూడా ఇక్కడ అలౌ చేయట్లేదు. పూర్తిగా 2 గేట్లన్నీ క్లోజ్ చేశారు. ఏ ఒక్కరిని లోపలికి అనుమతించకుండా పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. రెగ్యులర్గా ఈ మార్కెట్ యార్డ్ చూస్తే కనుక మనకి వాహనాలతో చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే రైతులంతా తాము కోసిన పంట ఇక్కడ తీసుకొస్తారు మార్కెట్కి. కానీ ఈరోజు మధ్యాహ్నం వరకు ఏ ఒక్క వాహనాన్ని అనుమతించమంటూ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వస్తున్న పంట కోసుకొని వస్తున్న రైతుల వాహనాన్ని కూడా ఎక్కడికక్కడ నడిరోడ్డు మీద ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా లబోదిబ్బోమంటున్నారు. మేము కనీసం మద్దతు ధర ఇవ్వమంటుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇవ్వట్లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బంగారుపాలెం వస్తారని ప్రకటన చేశారో అప్పుడు హడావిడిగా కూటమి ప్రభుత్వం కదిలింది. కేంద్రానికి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెళ్ళాడు. మేము మద్దతు ధర ఇస్తున్నామంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నా సెక్యూరిటీ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ చాలా ఉంటాయి. అన్నింటిని కూడా కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా పక్కన పెడుతుంది. ఇప్పుడు బంగారుపాలెం కూడా అదే పరిస్థితి మనం చూసాం. పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్ళినప్పుడు అదే విధమైన పరిస్థితి కనిపించింది. గుంటూరు మిర్చి రైతులకు సంబంధించి మద్దతు ధర ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ మర్నాడు వెంటనే కూటమి ప్రభుత్వం మేము చాలా హడావిడిగా చేస్తున్నాం, రైతులు తరపునే ఉన్నాం, లేకపోతే మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదంటూ ఆర్భాటాలు పలుకుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ బంగారుపాలెం రాబోతున్న నేపథ్యంలో నిన్న హడావిడి ప్రకటనలు చేశారు. ఇప్పుడు దాదాపు ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో పాటు రైతు సంఘం జిల్లాకు సంబంధించిన నేత ఉన్నారు. ఆయనతో సరే ఏంటి రైతులను ఎవరిని కూడా రానివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డికి సమస్యలు వివరించడానికి అవకాశం లేకుండా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూస్తారు మీరు? ఇక్కడ మనకు కనపడుతుంది రైతులందరినీ కూడా వచ్చున్న రైతులను కూడా బయట తరిమేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇది చాలా దారుణాతి దారుణం. సమస్యను కనీసం వ్యక్తపరచడానికి కూడా అవకాశం లేకుండా, వచ్చే నాయకుడికి వాళ్ళ యొక్క కష్టాన్ని తెలుసుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఈ మారి పోలీసులు ఆంక్షలు విధిస్తూ
పోలీసులు అందరూ కూడా బెదిరిస్తూ అందరినీ కూడా భయపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది. పక్క రాష్ట్రంలో, బెంగళూరు రాష్ట్రంలో రైతుకు 16 రూపాయలు గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి కూడా ప్రకటిస్తే ఈ ప్రభుత్వంలో అగమగోచర్యంగా ఉన్నది. రైతుకు ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది చాలా దారుణాతి దారుణం. రైతులు కనీసం యొక్క గోడు తెలియపరచుకోవడానికి కూడా అవకాశం లేకుండా రైతులందరినీ కూడా గేట్ల దగ్గర చూస్తూ ఉంటే తోసేస్తున్నారు సార్ బయట. మనం చూస్తున్నాం ఒక షాప్లో పూర్తిగా పోలీసులు ఎవరైతే ఇక్కడ రైతులు వచ్చి వాళ్ళ పంట అమ్ముకోవడానికి, అదేవిధంగా ఈ పంటకు సంబంధించి వచ్చిన రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా పోలీసులు షాపుల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడే ఉంటే మీ మీద కేసులు పెడతామంటూ కూడా బెదిరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ మార్కెట్ యార్డ్ మనం చూస్తున్న ఈ ఒక్క మార్కెట్ యార్డ్లోనే దాదాపు 500 మంది వరకు పోలీసులు ఉన్నారు. ప్రతి షాపుకి దాదాపు 111 షాపులు ఉంటే ఒక్కొక్క షాపుకి 10 మంది చొప్పున పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. ఎవరు వస్తున్నారు, ఏ రైతు వస్తున్నారు, రైతులు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రైతులు ఇక్కడ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి సమస్యని తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశం రైతులకు కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పాలి. ఇక్కడ ఉన్న ఎస్పీ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా 500 మందికి మించి ఒక వ్యక్తి వచ్చినా మేము సీసీ కెమెరా పర్యవేక్షణ పెట్టాము, లేకపోతే మా డ్రోన్ కెమెరాలు అన్నీ చూస్తున్నాయి, ఖచ్చితంగా అందరి మీద కేసులు పెడతామంటూ చెప్పిన పరిస్థితి. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రదేశం అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు వస్తున్నారు ఏంటనేది నిత్యం మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల అంటే ఈ మార్కెట్ యార్డ్ ప్రదేశంలోకి ఏ ఒక్కరూ కూడా రాకూడదు, జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్క రైతు కూడా కలవడానికి అవకాశం ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ సమస్య మీద కూటమి ప్రభుత్వం కదులుతుంది తప్ప అంతవరకు కూటమి ప్రభుత్వం ఆ సమస్యల మీద, రైతు సమస్యల మీద ఎక్కడ కదలలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ పొదిలిలో పొగాకు రైతుల అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, రైతులతో మాట్లాడబోతున్నారన్న తర్వాతే చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశాడు. పొగాకు సంబంధించి కొనుగోలు జరపాలంటూ కూడా ఆయన కోరిన పరిస్థితి. మిర్చికి కూడా మేము మద్దతు ధర ఇచ్చాము అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి, కేంద్రానికి కూడా లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు బంగారుపాలెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నిన్న హడావిడిగా వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఉన్న కేంద్ర మంత్రిని కలవడం, 12 రూపాయలు ఇస్తున్నామంటూ మాట్లాడడం కూడా మనం చూసాం. కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కారం చేయదు అంటూ కూడా రైతులైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని బంగారుపాలెం ప్రాంతాలంతా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం అనేది అయితే చెప్పొచ్చు. హరి, ఆల్ రైట్ సురేందర్. సో మళ్ళీ మీ వద్దకు వస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ రైతులతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీని ఏ రకంగా వాళ్ళు తుంగలో తొక్కింది, అలాగే రైతులు పడుతున్న కష్టాల గురించి వాళ్ళ మాటల్లోనే ఆయన వినే ప్రయత్నం చేస్తారు. ఇక జగన్ వస్తే జన సునామీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కూటమి సర్కార్ ఇదే అంశంపై భయపడుతోందని, అందుకే జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ భరత్. జగన్ పర్యటనకు వచ్చిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు ఎస్పీఏ అనటం దారుణమన్నారు. జగన్ కోసం వచ్చే వారందరిపైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటూ భరత్ నిలదీశారు